హాయ్ హలో సలాం నమస్తే వెల్కమ్ టు మన తెలంగాణ. మన తెలంగాణలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం నుంచి ఎటు అంటే అటు అంటే ఇటు అభ్యుదయం, అటు సాంస్కృతికం, ఇటు పార్టీ, ఇటు ఏదైనా అడుగు తీసుకొని ఒక పాట రాయాలి అంటే అందులోకి ఆత్మలోకి వెళ్ళే రాసే రచయిత, కలం నిష్ణాతులు, ఇంకా చెప్పాలంటే ఒక తెలంగాణ హృదయంగా ఉన్న వ్యక్తి శ్రీ మానుకోట ప్రసాద్ గారు. ఆయన మనతో ఇవాళ ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే, బాగున్నా? ఫైన్. బాలేకపోతే నిన్నెందుకు పిలుస్తా అంటే రోజు మనం కలుస్తాము, మరి ఫార్మాలిటీ మాట్లాడుకోవడం. ఎస్, ముఖ్యంగా ప్రసాద్ గారు, నీ పాటలు అంటే నాకు చాలా ఇష్టం. నేను నీకు ఒక పాటకు పెద్ద అభిమానిని, ఫస్ట్ నుంచి చెప్తా ఉంటా ఆ పాట గురించి. అది తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇవాళ మొత్తం ఇన్స్టాగ్రామ్లో దుమ్ము దులిపి ఆరేస్తున్న పాట. పట్నం వచ్చి ఇల్లు కొనుక్కున్నావు, అంత సెట్ అయింది, మళ్ళీ ఊళ్ళో పోవాలంటున్నావు. ఎందుకు అనిపిస్తుంది ఊర్లోనే ఉండాలని? అంటే బేసిక్గా ఎవరికైనా ఊరంటే చాలా ఇష్టం ఉంటుంది. అది నీకైనా నాకైనా చూసే వాళ్ళకి ఎవరికైనా 100% ఊరంటే ఊరి మీద చాలా ప్రేమ ఉంటుంది. ఉన్న ఊరు కన్న తెల్లి అనుకుంటా. సో అక్కడి నుంచి బతుకుదేరు, అక్కడ బతికే సోర్స్ లేదు. ఆ సోర్స్ లేక నువ్వైనా పొట్ట చేత పట్టుకుని వచ్చినవే, నేనైనా పొట్ట చేత పట్టుకుని వచ్చినవే, ఎవరైనా వచ్చిన వాళ్ళు అట్లా ఇవాళ ఇట్లా కూర్చున్నావు అంటే ఊరే కదా. అయితే ఇక్కడ ఉండేటువంటి వ్యవస్థ ఎట్లా ఉంటుంది, ఆ వ్యవస్థలో మనం ఎన్ని అవస్థలు పడుతున్నాం. అవును, అవస్థలు పడుతున్నాం. అందరూ అనుకుంటారు తెల్ల బట్టలు వేసుకున్నారు, మంచిగా ఉన్నారు, మంచిగా తిరుగుతారు, మంచిగా ఉన్నారు, మంచిగా ఉంది వ్యవస్థ అనుకుంటారు. కానీ ఇక్కడ ఉండే కష్టాలు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చేసే జీతాలకు కావచ్చు, ఇక్కడ చేసే పనులకు కావచ్చు, మనలాంటి కళాకారులకు కావచ్చు, ఎవరికైనా ఆడికి తప్ప మిగిలే డబ్బులు సంపాదించుకునే పరిస్థితి అయితే లేదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. వాళ్ళు ఎంత అందరికీ, నా ఒక్కని పెయినే కాదు ఇది. ఈ హైదరాబాద్ కావచ్చు, ముంబై కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, అమెరికా, ఎక్సెట్రా ఏ ఊరైనా కానీ అక్కడ బతికే వాళ్ళకి అందరి మదిలో ఉండేటువంటి ఒక బాధ. నా ఈ ఊరు పాట, ఊరు రమ్మంటుంది వెళ్ళిపోదామని. దాంట్లో నువ్వు కూడా ఒక లైన్ అందించినావు నాకు, పెద్ద విషయం. ఒక లైన్లో సార్ వాడన్నా, వెళ్ళిపోతారా మామా, ఊరుకెళ్ళిపోతారా, తల్లి లాంటి నా పల్లె కళ్ళల్లోనే ఉన్నదిరా, అమ్మానైన ముసలితనం ఒంటరి పోరాటమైనది, పలకారించే బంధం లేక ఊపిరి ఆగుతున్నది, ఈడరెక్కలు ముక్కలు చేసుకొని ఏం సాధించామురా, ఊరురా రమ్మంటున్నది, పల్లెటూరది ఒడిలో ఒదిగి పొమ్మని, ఊరురా రమ్మంటున్నది, తల్లి పేగది సాదుకుంట కొడుక అన్నది. ఇది పల్లవి. అవును. దీంట్లో చరణం నేను నిన్న ఇన్స్టాగ్రామ్లో రిలీజ్ చేసిన. ఆల్మోస్ట్ ఇప్పుడు 160,000 అట్లా వ్యూస్ ఇన్స్టాగ్రామ్లో నడుస్తుంది. చాలా మంది స్టేటస్ పెట్టుకున్నారు. నేను కూడా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, అభిమానులు కావచ్చు, అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కారం మెతుకుల బువ్వా తిన్న కంటికి పుట్టెడు సంతోషముండే, ఆపద సంపద ఏది ఉన్నా అందరూ గూడి బతుకుతుండే, కూలీనాలి బతుకులైన కాలం సల్లగా సాగుతుండే, మాటకు మాట సాయమై ఊరంతా అండదండగుండే, నాడు బతుకు తెరువు జాడలేక పొట్ట సేత బట్టి వచ్చినాము, చెమట సుక్కలు దారవస్తూ ఇరుకు గదులలో బతుకుతున్నాం, ఊళ్ళ రక్త బంధము స్నేహ బంధము ఇడిసి ఒడిసిపోతున్నాం, ఊరురా రమ్మంటున్నది, పల్లెటూరది ఒడిలో ఒదిగి పొమ్మని. దీంట్లో లాస్ట్ చరణంలో ఒక హుక్ లైన్ మళ్ళీ వేరే ఉంటుంది అన్నట్టు. ఇంత చెప్పి కూడా ఊరు రమ్మంటుంది, ఆడికి పోవాలని నాకుంది, కానీ నగరం బ్రతుకునిచ్చెరా, ఎట్లా వెళ్ళిపోను ఊరుకెళ్తే బతకలేనురా,
రాత రాసినోడు ఎవడురా ఈ పాడు రాత అమ్మకు పల్లెకు దూరంగా. సూపర్, ఎక్సలెంట్, అద్భుతం అన్న. అంటే నువ్వు చేసిన బ్యాలెన్సింగ్ వాస్తవంగా ఊరు కన్న తల్లి లాంటిది అయితే నగరం పోగొడుతుంది కాబట్టి ఐఎస్ ఉంటుంది. అవును మరి, అది ఊరు, ఇది అది తల్లి, ఇది అయ్యా అనుకోవాలి. అంటే బతుకుదెరువు లేక ఇక్కడ దాకా వచ్చినాం. బతుకుదెరువును ఇది ఇచ్చింది, సరే పొట్టకు బట్టకు వెళ్తుంది. దీంట్లో ఇంకో చరణం ఉంటుంది, సాలని జీతాలకు జీవితమే తాకట్టు అయ్యే, పొట్టకు బట్టకు తిప్పలు లేక బతుకుతున్నాం, ఇదంతా ఉంటుంది. ఓకే, దాంట్లో అదంతా చెప్పిన. కానీ ఎప్పటికైనా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఊర్లో బ్రతకాలి, మనతో పాటు నలుగురిని బతికించే స్థాయికి మనం ఎదగాలి అనేది నా కోరిక. ఇటు వచ్చి మాయమంతా ఆడు ఉంటుంది, అందులో అనుమానం లేదు. కానీ ఎందుకు నీ పాటలలో ఒక తల్లి ప్రేమ లాంటి ఆర్ద్రత ఉంటుంది? మన హిడ్మా చనిపోయినాక కూడా నువ్వు ఒక పాట రాసి నాకు చెప్పినావు. అవును, ఆయన పోరాటం అంత అనన్య సామాన్యమైనది కాదు. అటువంటిప్పుడు కూడా అమ్మనే దేవులను వాళ్ళ అమ్మని చూసా. అవును, ఆమె 80 ఏళ్ళ వయసులో హిడ్మా అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు ఆమె నడుచుకుంటూ వెళ్ళే ఒక వీడియో చూసిన నేను. ఆమె డొక్క ఆమె వెన్ను కంటుకొని ఉంది. అవును, సరైన బట్టలు వెయ్యిలో పానం లేదు, సరైన బట్టలు లేవు. ఎంత స్ట్రాంగ్ ఉంది ఆ మనిషి. నడకలో ఒక నిలువెత్తు కొడుకును కోల్పోయి కూడా చాలా ధైర్యంగా, కొడుక ఈ సమాజానికి నువ్వు అందించిన స్ఫూర్తి కావచ్చు, నువ్వు చేసిన యుద్ధం పోరాటం ఏదైతే ఉందో వాళ్ళు ఏం చదువుకుంటాం అన్న అంత మనోధైర్యము, అంత మనోధైర్యం ఒక మొగాడిలా నడిచింది ఆమె. అందుకే నేనేం రాసిన అంటే, ఈ ఎర్రెర్ర దారుల్లో వెళ్ళిపోయినవు ఓ ముద్దు కొడుకా, పచ్చాని అడవికి పానమైనవు నా సిన్ని కొడుకా, ఆ తల్లే అడివమ్మ నిన్ను పెంచెనా ఓ ముద్దు కొడుకా, నువ్వు ఒరుగంగా ఒడిబరిసి దాసుకుందా నా సిన్ని కొడుకా, తల్లినిరా నేను తల్లినిరా నీకు తల కొరివి పెట్టేటి రాతేమిరా, లోకాన్ని గెలిపించాను నడిసినావు నన్ను ఓడించి నువ్వు వెళ్ళిపోయినావు, 8 పదుల వయసునాది ఎవ్వరు లేని ఒంటరి దాన్ని ఎర్రెర్ర దారుల్లో వెళ్ళిపోయినావు ముద్దు కొడుకా, పచ్చని అడవికి పానమైనవు నా సిన్ని కొడుకా. ఇది అద్భుతం, అద్భుతం, సూపర్. చాలా అంటే నీ హృదయం అంటే ఆ దృశ్యం చూసినప్పుడు ఎంత కరిగింది అనేది. అంటే లిటరల్లీ హిడ్మా అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు మనం అక్కడ లేము, దాకా పోలేము. కానీ అమూల్య స్టూడియో అని ఉంటుంది, ఆ స్టూడియోలో నేను వేనన్న స్టూడియో, నేను సంతు లిటరల్లీ ఏడ్చినాం. ఆ విజువలైజేషన్ చూసి ఏడ్చినప్పుడు రాసిన పాట ఇది. సూపర్, సూపర్. అంటే నిజంగా కూడా అక్కడికి పోగలిగితే ఎట్లా ఉండేదో కానీ వాళ్ళు ఏం చదువుకోకపోయినా ఆయన అన్ని రోజులు పోరాటం చేసినా గదే ఇల్లు ఉన్నది, గదే అమ్మ ఉన్నది. అసలు అంటే ఎవరి కోసం వాళ్ళు ఒరిగిపోయారు అనేది నా క్వశ్చన్. అద్భుతం, సూపర్ లిరిక్ అన్నది. అండ్ సేమ్ టైము ఇప్పుడు ఏ కళాకారుడైనా ప్రజెంట్ ఉన్న రోజులలో రాజ్యం అందుబాటులో ఉంటే రాజ్యం వైపు ఉండాలని అనుకుంటాడు. కానీ ప్రతిపక్షం నుంచి ఉంటూ సీదా మీ మీద కామెంట్స్ వచ్చినా, అపవాదులు వచ్చినా, బెదిరింపులు వచ్చినా, పోరాటం అన్నది కొత్త కాదే అనుకుంటా ఎందుకు చెప్తాను గులాబీ పార్టీ దిక్కే. ఇప్పుడు నువ్వు ఉన్న జాబ్ వదులు పెట్టుకొని అవును ఒక 30,000 దాకా, 34,000 దాకా వచ్చేది జీతం. ఎందుకు పార్టీ వైపు, అధికార పక్షం వైపు ఉన్నాక ప్రతిపక్షం వైపు ఎందుకు ఈ ప్రయాణం, ఈ పోరాటం? నీకు ఏమొస్తుంది? ఒకటే స్టాండ్ అంతే. మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నాం. జీతం వదిలిపెట్టుకొని ఎందుకు పనిచేయాలి? జీతం వదిలిపెట్టుకొని పనిచేయాలి అని అంటే, మాది గవర్నమెంట్ ఉద్యోగం. ఒక పార్టీ జెండా కింద పాట పాడినప్పుడు వాళ్ళు సస్పెండ్ చేయడం అనేది చాలా కామన్. ఓకే, 100% చేస్తారు. అది చేయకూడదు, తప్పు అది. అంటే గవర్నమెంట్ జీతం తీసుకుంటూ ఒక పార్టీకి పాటలు పాడొద్దు, కొమ్ము కాయొద్దు, ఒత్తాసు పలకొద్దు, ఆ పార్టీకి సంబంధించిన జెండా మోయొద్దు, పాటలు పాడొద్దు అనేది అది ఖచ్చితంగా రూల్ అది. సో వాళ్ళు మమ్మల్ని సస్పెండ్ చేసిళ్ళు, నన్ను మా ఫ్రెండ్ సందీప్ని ఇద్దరిని సస్పెండ్ చేసిళ్ళు. మేము రిప్లై ఇవ్వలేదు. ఇక ఇప్పుడు మీరిద్దరే కదా గులాబ్ జెండా అనగానే మీరే గుర్తొస్తారు. మరి మధ్యలో సందీప్ నువ్వు అంటే అధికార పక్షం వైపు అందరూ ఉంటారు భయ్, ప్రతిపక్షం వైపు కూడా ఒక్కసారి ఉండి చూడాలి కదా.
పాలకపక్షం వైపు ఉంటే నీకు ఉపయోగాలు ఉంటాయి, ప్రతిపక్షం వైపు ఉంటే ఏముంటాయి? ఏం ఉపయోగాలు ఉంటాయి? ఇక్కడ ప్రజల సమస్యల మీద పాటలు పాడడం. ఇప్పుడు మొన్న యూరియా సమస్య వచ్చింది ఊర్లల్లో. అదే అధికార పక్షంలో పాలక పక్షంలో ఉన్న రచయితలు కావచ్చు, గాయకులు కావచ్చు, ఎవరైనా ఆ రైతు పడే వేదనని ఎవరైనా ఒక పాట రూపంలో పాడిల్లా? పాడలేదా? ఎవరు పాడిల్లు? నేను తప్ప ఎవరు పాడలే. ఎందుకు పాడలేదు? అంటే మీ హయాంలో మాత్రం బాగా అయిందా? 10 ఏళ్ళు ఇస్తే అదే రైతులు నాగం చేసిరు కదా అనేది కదా వాళ్ళు అనేది. వాళ్ళు అట్లనే అంటారు, కానీ యూరియా సమస్య అయితే రాలేదు కదా. అవును. ఏం రాసినావు దాని మీద? ఒక్క యూరియా బత్త కోసం పడిగా పూలు కాస్తున్నాడు, తన పంటను బతికించగా అయ్యో తన్లాట పడుతున్నాడు. ఇదే బాగా వైరల్ అయింది పాట కూడా, చాలా వైరల్ అయింది. ఎవరు రాయలేదు కదా. ఇప్పుడు కవి అందరూ చెప్తా ఉంటారు, చాలామంది కళాకారుడు అంటాడు ప్రజల పక్షం నిలబడాలి అంటాడు. అవును అంటారు. మరి పాలకపక్షం నేను కూడా చెప్పినా కళాకారుడు అంటాడు ప్రజల పక్షం నిలబడాలి. మేము చేసేది అదే కదా, ప్రజల పక్షమే ఉన్నాం కదా. ఇప్పుడు పాలకపక్షం లేవు. నేను పాలక పక్షంలో ఉంటే నా ఉద్యోగం నాకు ఉండేది, నేను హ్యాపీగా ఉద్యోగం చేసుకునేటోడిని. ఎందుకు కేటీఆర్ కేసీఆర్ కూడా గట్టిగానే ఇస్తారట కదా మీకు? అవునవును, మంచిగానే అందినే అంట. అందుకనే పోరాటం అన్నది కొత్తగాదే. అంటే డబ్బులు ఉత్తిగా ఎవరు ఇయ్యరన్నా, ఎవరు డబ్బులు ఉత్తిగా ఇవ్వరు. మాకు అది యాక్చువల్గా బయట చాలా టాక్ నడుస్తుంది చెప్పాలి అని అంటే. సందీప్ మీద నీ మీద ఎందుకు నడుస్తుంది అంటే మేము ఆ పార్టీలో ఉన్నాం, మాకు కేసీఆర్ సారు కేటీఆర్ సార్ పైసలు ఇస్తున్నాడు, పైసలు ఇవ్వడం వల్ల వీళ్ళు పాటలు పాడుతున్నారు అనేది ఒకటి నడుస్తుంది. కాకపోతే ఇక్కడ జరిగేది ఏంటంటే మేము ప్రోగ్రామ్ చేస్తే మాకు ఇంత గిన్నె డబ్బులు అని ఇస్తారు. ఆ రోజు వరకు మేము ఒక పాట రాస్తే ఆ పార్టీలో ఉన్న ఎవరో ఒక ఎమ్మెల్యేనో లేకపోతే మాజీ ఎమ్మెల్యేనో లేకపోతే ఇంకొక లీడరు ఇంకొక ఆయన ఎవరో కొంత స్పాన్సర్షిప్ చేసి ఆ పాట చేయిస్తారు. ఆ పాట ఖర్చు ఎంత ఖర్చు అవుతుందో అంత. దానికి కోట్లు ఇచ్చుడు లక్షలు ఇచ్చుడు ఇదంతా పెద్ద పచ్చి అబద్ధం అన్న. అట్లా ఇచ్చుంటే నేను ఇవాళ ఇక్కడ ఏ కార్లో వచ్చినా, మరి నేను బైక్లో వచ్చిన, బండి మీద వచ్చి గాడు ఆపితే ఒకడు నా దగ్గరికి వచ్చి ర్యాపిడో నా అంటున్నాడు వాడు. ఇది మరీ అన్యాయం. అవును, రియల్లీ ర్యాపిడో నా అని అడిగింది నన్ను. కాదు, కేటీఆర్ బాగా దగ్గర. అంటే ఇప్పుడు పార్టీ కోసం పనిచేస్తున్నప్పుడు, పార్టీ కోసం పాటలు రాస్తున్నప్పుడు, పార్టీలో వేదికల మీద పాటలు పాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా పెద్ద లీడర్లు కావచ్చు, పార్టీలో ఉన్న ఏ లీడర్ అయినా దగ్గరే ఉంటాడు. కేసీఆర్ మందలు ఇచ్చిన మేము నేను అంటే ఇప్పుడు కలవలేదు. అసలు ఈ పోరాటం అన్నది పాట రాసినాక కలిసిండ కలవలేదు, ఎప్పటివరకు కలవలే. అప్పుడు అధికారంలో దగ్గర పోయిందా? రీచ్ అయిందా? పోయింది. అది పోయింది. పిడికిలి ఎత్తిండురా పోయింది. మొన్న ఉగ్గు పాలకు బదులు ఉద్యమాలు పోసి ఏ తల్లి నేను అన్నదో పాట, దాంట్లో నేను ఒక చరణం రాసిన, పల్లవి చరణం ఆ తమ్ముడు దిలీప్ రాసిండు. అచ్చా, ఏదది? ఉగ్గు పాలకు బదులు ఉద్యమాలు మోసి ఏ తల్లి నిన్ను గన్నదో ఓ సారు కేసీఆరు, నెర్రెబాసిన నేల వాన సినుకులు లేక నీ దిక్కునే చూసేను ఓ సారు కేసీఆరు, నువ్వు అడుగు పెట్టిన చోట పచ్చాని మా గానం పైరులు ఓసింది ఆ రోజున, తొలసూరు బాలింత కడుపులో నా కొడుకు సచ్చేంత బాధ ఈ రోజున, యాదిల యాదికొస్తున్నావే సారు మళ్ళా ఎన్నడస్తావు కేసీఆరు, తప్పు చేసినామే పెద్ద సారు కన్న తల్లి లెక్క మమ్ము చూడు, యాదిల యాదికొస్తున్నావే సారు మళ్ళా ఎన్నడస్తావు కేసీఆరు, తప్పు చేసినామే పెద్ద సారు కన్న తల్లి లెక్క మమ్ము చూడు, ఉగ్గు పాలకు బదులు ఉద్యమాలు పోసి తల్లి నిన్ను గన్నదో ఓ సారు కేసీఆరు. ఇదున్ను దీని తర్వాత వచ్చే ఫస్ట్ చరణం దిలీప్ రాసిన. ఓకే. సెకండ్ చరణం నేను రాసిన. ఇప్పుడు అది యాక్చువల్గా ఇన్స్టాలో ఈ చరణం కొంచెం వైరల్ అవుతుంది. నీ సూపుతో చెరువు నిండే నాడు రైతన్న బతుకు వండే సారు మా ఇంట్లో సెల్లె పెళ్ళి అయ్యింది కళ్యాణ లక్ష్మితోని, గుండెకొక్క బాధ ఊరికొక్క గాథ నీ సెయ్యిడిసినంక, నిన్ను దలవని మనిషేడి పిలవని గొంతేది నువ్వు తెచ్చిన రాష్ట్రాన, ఇక ఎట్లయితే గట్లాయే ఏదైతే గది ఆయే మళ్ళీ
నిన్నొదులుకోలేమయ్యా, నీ పాలనెంత చల్లగున్నది ఆనాడు, మళ్ళీ ఆ రోజు రావాలయ్యా. యాదిల యాదికొస్తున్నావు సారు, మళ్ళా ఎన్నడస్తావు కేసీఆర్, నీ కోసమే ఎదురు చూస్తున్నాము, నువ్వు వచ్చేదాకా పానం పోదు. ఈ పానం పోదు అనే పదం ఎందుకు రాసినానంటే చాలా మంది కూడా నన్ను అడిగిళ్ళు, ప్రాణం పోదు ఏంది, అది ఎందుకు రాసినావు అని అన్నారు. అంటే దిలీప్ ఉండి, నేను కూడా దిలీప్ని అడిగిన, ఇది పెడదాం ఆ తమ్మి ఏందని అంటే, అన్న నేను ఒక వీడియో చూసిన, ఆ వీడియోలో ఒక ముసలమ్మ ఉండి కేసీఆర్ సారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేదాకా నేను చచ్చిపోను, నా ఈ పానం పోదు అని అన్నది. ఆమె తీవ్రమైన ఆశ, కోరిక. సో అందుకే ఇద్దరం ఈ లైను ఇద్దరం కూర్చొని, నీ కోసమే ఎదురు చూస్తున్నాము సారు, నువ్వు వచ్చేదాకా పానం పోదు అని రాసేయాల్సి వచ్చింది. అంటే ఈ పాట కూడా చూసిండు కేసీఆర్ సార్, చూసిండని అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది పానమే పోదని అంటారు కదా, కానీ పదవే పోగొట్టిరు కదా జనము. ఇగో ఒక విషయం ఏంటంటే, పదవే పోగొట్టిల్లు కదా అని అంటే ఎక్కడో కొంత అసంతృప్తి ఉంది. జనం ఏమనుకున్నారు అనేది నేను అనుకున్న విషయం అయితే ఒకటి, అది కరెక్టా కాదా అనేది నాకు తెలియదులే, కానీ మా ఎమ్మెల్యే ఓడిపోతుంది, పైన కేసీఆర్ వస్తాడు కదా ముఖ్యమంత్రిగా అనుకున్నారు చాలామంది. ఇక్కడ ఆ మిస్టేక్ కూడా ఉంది వాస్తవం. అంటే మా ఊర్లో జరిగింది ఇది. చాలామంది అనే మన ఎమ్మెల్యే ఓడిపోతాం అయితే కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అవుతారులే అనుకున్నారు చాలామంది. మరి స్వయంగా పోయినావు, అన్నం నిలబెట్టుకున్నావు, కొన్ని లక్షలు ఖర్చు పెట్టి నువ్వు, అయినా సరే గెలుపు రాలే ఊర్లో. అది స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఎట్లుంటాయి అంటే పార్టీని బట్టి ఉండవు, పర్సన్ని బట్టి ఉంటాయి. యాక్చువల్గా అయితే పర్సన్ బట్టే ఉంటాయి, ఎందుకంటే ఊరి మీద ఏ పార్టీ వాడు ఉన్నాడని కాదు, ఊరి మీద ఎట్లాంటి వాడు ఉన్నాడు అనేది మ్యాటర్. సో పక్కన అంటే మాకు వచ్చిన ఓడిపోయిన ఓట్లు ఎంత అంటే 11 ఓట్ల తేడాతోనే ఓడిపోయినాం మేము. అబ్బా, చాలా దగ్గర డిస్టెన్స్, పెద్ద విషయం కాదు. 11 ఓట్ల తేడాతో ఓడిపోయినాం. సో మా పక్కన ఉన్న వాళ్ళే కొంతమంది మమ్మల్ని మోసం చేయాల్సిన పరిస్థితి వచ్చింది, వాళ్ళు మోసపోవాల్సిన పరిస్థితి వచ్చిందా? సరే, నేను మీ ఊరికాడికి వచ్చేసరికి నాకు నీ ఊరి పాట యాద వస్తుంది. అదొక్కసారి వాడితే ఇంకో ముచ్చటకి వెళ్ళిపోదాం మనం. నీ ఒడిలోన పెరిగిన జ్ఞాపకాలన్నీ యాదికొస్తున్నాయి పల్లె, నిన్ను చేరుకోవాలని వస్తున్నాను చేరదీయవే పల్లె. నీ ఒడిలోన పెరిగిన జ్ఞాపకాలన్నీ యాదికొస్తున్నాయి పల్లె, నేను చేరుకోవాలని వస్తున్నాను చేరదీయవే పల్లె. పారేటి మా ఊరి వాగు పచ్చాని పరుగులు గుర్తు రావట్లేదు కొంచెం లిరిక్. అంటే అందులో నువ్వు ఫ్రెండ్స్ని యాడ్ చేసి సోపతిగాళ్ళతో కూడి ఊరంతా కలదిరిగి, అమ్మ పిలుపుతో ఇంటికి చేరి నన్నరే నానా మా సాకలోల్ల బిచ్చపతి, అదొక లిరిక్ ఉంటుంది ఆడ. నాకు అదే ఇష్టం ఈ పాటలో. అంటే ఒక ఆప్యాయత ఉంటుంది, వెతుక్కోవటంలో ఫ్రెండ్స్ గురించి ఉంటుంది, అది ఫ్రెండ్స్ గురించి ఉంటుంది. అండ్ చాలా రోజులైంది పాట వినక చాలా రోజులైంది కాబట్టి ఆ లిరిక్ గుర్తుకు రావట్లేదు. మేబీ స్టడీ అయిపోయిన కొత్త 2010 ఆ ప్రాంతంలో రాసిన నేను ఆ పాట. అండ్ ఒకసారి అంటే విపరీతంగా వెళ్ళిపోతావు, ఒకసారి ఎక్కడ బ్యాక్ అయినట్టు కనబడుతుంది. ఇప్పుడు కాలం నీతో నడవదని మొదలు పెడితే అసలు ఎవరు కాదని లేని పాట ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది అది. అవును, చాలా స్కూళ్ళల్లో ఇన్స్పిరేషన్ సాంగ్ కింద పెట్టిరు అది. స్కూల్ ఏంటి, నీకు ఆల్మోస్ట్ కానిస్టేబుల్ ఎస్ఐ ట్రైనింగ్ క్యాంపులల్లో, ట్రైనింగ్ క్యాంపు కాదు, దాని కోచింగ్ తీసుకునే కోచింగ్ సెంటర్లల్లో ఈ పాట పెట్టి కోచింగ్ ఇచ్చిన సంస్థలు చాలా ఉన్నాయి. కాలం అంటే అది ఏ సందర్భంగా రాసినట్టు? అది నేను మన స్వేరోస్ కోసం రాసిన పాట. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆలోచన అది. సార్ ఉండి రవి కళ్యాణ్ అన్నకు, మ్యూజిక్ డైరెక్టర్ రవి కళ్యాణ్ అన్నకు చెప్తే అన్న ట్యూన్ చేసి నాకు పంపించిండు. సార్ ఉండి నాకు దీని మీద ఇట్లా టైం వాల్యూ అంటే కాలం ఒక విలువని చెప్పాలి మనం, దాని మీద నువ్వు ఏం రాస్తావు, అసలు దాని మీద రాయడం అనేది చిన్న లైన్ అసలు యాక్చువల్గా. అది కాలం విలువ అంత వర్ణించి ఏం చెప్పగలుగుతాం మనం. అసలు మాన్కోట ప్రసాద్కి బ్రాండ్ అంబాసిడర్ ఇంకా సాంగ్ సిగ్నేచర్ అది. అవును, వాస్తవానికి అయితే అది చాలా నాకు మంచి పేరు తెచ్చింది. చాలామంది నన్ను గుర్తించే స్థాయికి తీసుకెళ్ళింది ఆ పాట.
మన lyricist గా. తెలంగాణలో మా ప్రేక్షకుల కోసం ఒకసారి. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధం. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కక మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా ఏ మతం నీదని అడగదు. ప్రేమ జాలి చూపదు, దయదాక్షిణ్యాలే ఉండవు, దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. అద్భుతం. కాలం వెంట పరిగెత్తి అది నీతో నడవదు అని చెప్పడంలో చాలా సాహసంగా. మనకున్న టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరు. ఇట్లా స్టార్ట్ అయింది మళ్ళీ చరణం. అవును, అది హిట్ సాంగ్, అది మామూలు హిట్ కాదు. అవును, పెద్ద హిట్. ఒక ప్రపంచం. అది లాక్డౌన్ టైంలో రిలీజ్ చేసినాం మేము ఆ పాటని. సంపూర్ణ లాక్డౌన్ ఆ టైంలో రిలీజ్ చేస్తే ఒక 1 month తర్వాత అది పికప్ అయింది. ఎందుకు అంటే సాయి చంద్ చనిపోయిన తర్వాత మిమ్మల్ని పికప్ చేసుకున్నారా? అంతకుముందు గుర్తించలేదా బీఆర్ఎస్ వాళ్ళు? లేదు, యాక్చువల్గా ఒక స్టాంప్ ఉంది సాయి చంద్ తర్వాత మేము వాట్ ఈస్ హూ ఐఎమ్ అనేది ప్రూవ్ చేసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు బీఆర్ఎస్లో వీళ్ళిద్దరు అని చెప్పని ఒక టాక్. వేస్తారు స్టాంపు వేయని. ఇప్పుడు సమాజం అంటేనే స్టాంప్ వేసే సమాజం. అబ్బా, ఎవరికైనా ఒక స్టాంపు ముద్ర వేసి పారేస్తారు. కాకపోతే మేము మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం. బీఆర్ఎస్ వేదికల మీద పాటలు పాడినాం, సాయి చందన్నతో కలిసి పాడినాం, సాయి చందన్న లేని వేదికలు కూడా మేము పాడినాం, రసమయ్యతో కలిసి పాడినాం. ఆ టైంలో 10 ఏళ్ల కాలంలో పాడినాం, 10 ఏళ్ల కంటే ముందు కాలంలో కూడా పాడినాం పాటలు మేము వేదికల మీద. సో ఎప్పుడైతే కేసీఆర్ సార్ కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత కంప్లీట్గా మేము ఉద్యోగం చేస్తూ ఉండిపోయినాం. అప్పుడు కూడా గవర్నమెంటు పథకాల మీద పాటలు రాయడం, పాడడం చేసినాం. సో సాయి చందన్న చనిపోయిన తర్వాత మాకు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవకాశం వచ్చింది, ఒక విజిబిలిటీ కలిగింది అక్కడ, అంటే స్పేస్ దొరికింది. అంతకుముందు అంతా మేము కూడా అన్న చూసుకుంటున్నాడు కదా, ఆయన నడిపిస్తున్నాడు కదా, ఆయన జాబ్లో లేకుండా నడిపిస్తున్నాడు కదా, సరేలే తీ అని మేము కూడా కొంచెం సైడ్ అయిపోయి ఉన్నాం. సో ఆయన చనిపోయిన తర్వాత మాకు ఒక అవకాశం వచ్చింది. సో ఆ అవకాశాన్ని మేము వాడుకుంటూ ముందుకెళ్తున్నాం. ఒకటి. ఇంకోటి ఏంటంటే మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం. అవును, మొదటి నుంచి తెలంగాణ వచ్చినప్పటి నుంచి, తెలంగాణ రాకంటే ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా పట్టుకుని తిరిగి అటువైపే ఫస్ట్ నుంచి అటువైపే ఉన్నాం. సో సింగిల్ స్టాండ్ అంతే, ఇంకో స్టాండ్ లేదు ఇక. ఓకే, ఎవరు మా ఊర్లో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎవరైతే మొన్న సర్పంచ్గా నిలబడ్డ క్యాండిడేట్స్తో సహా అంతకుముందు సర్పంచ్గా గెలిచిన క్యాండిడేట్స్ అయినా కానీ వాళ్ళెవరు బీఆర్ఎస్ పార్టీలో లేని సందర్భంలో మా ఇంటి మీద టీఆర్ఎస్ జెండా పెట్టుకున్నా నేను. ఓకే, గులాబీ జెండా పెట్టుకున్నా మా ఇంటి మీద. కాబట్టి ఇప్పుడు కొత్తగా పార్టీలో వీళ్ళు నిరూపించుకోవడానికి ముద్ర వేసుకుంటున్నారు, స్టాంప్ వేసుకుంటున్నారు అనడానికి లేదు. ఓకే, మళ్ళీ కొత్తగా స్టాంప్ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ స్టాంప్. అంటే యాక్చువల్గా ఒకప్పుడు నువ్వే చెప్పినావు సాయి చందన్న కొంత నాకు ఇన్స్పిరేషన్, ముందు వరుసలో ఉన్నారు వాళ్ళు. అవును. ఆయన రాసిన పాటల్లో నీకు ఇష్టమైన పాట ఏంటి? ఆయన రాసిన పాటలు అంటే నాన్న పాట చాలా బాగుంటుంది. అన్న రాసిన పాట, నాన్న పాట. ఆయన పాడిన పాటల్లో నాకు ఇష్టమైన పాట అంటే దొరన్న పాట ఒకటి ఉంటుంది. దొరన్న పాట అదేంటి? ఇష్పాలన్న రాసిన పాట. దొరన్న మాట అంటే మాటేరో దొరన్న మాట, అది కత్తి మీద సామురో దొరన్న బాట, కంటక నైజాము నోడించి ఆ ఊరి దొరల ఉరికించి, ఆ ఎట్టి చేసిన మట్టి చేతులను మరతు పాకులు చేసిండు, ఎన్ని దొరల గడిలు కూల్చిండో తెలంగాణ గడ్డ, ఎన్ని తుపాకి తూటాలు పేల్చిండో సాయుధ పోరు బిడ్డ. ఈ దొరన్న అని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలో బయ్యారం పక్కన ఉన్నటువంటి వీళ్ళంతా అరుణోదయ సంస్థ నుంచి ఉన్నది కాబట్టి ఆయన దొరన్న చనిపోయినప్పుడు రాసిన పాట యశ్పాలన్న రాసిండు, సాయి చందన్న పాడిన పాట ఇది. అదొక పాట. బాలగోపాల్ సార్ పాట కూడా ఒకటి ఉంటుంది, జయరాజ్ అన్న రాసిన పాట. బాలగోపాల నీకు అని ఒక పాట ఉంటుంది. ఓకే,
అంటే అన్న ఆల్మోస్ట్ అందరు రచయితలు కూడా ఎంకరేజ్ చేస్తాడు ఆయన రాసినప్పటికీ ఆయన ఇది చేస్తుంది. అవును, అంటే చాలా. కానీ సాయి చందన్ చనిపోయినా, గద్దరన్న చనిపోయినా, ఇంకో కళాకారులు ఎవరు పేరున్న, ఇప్పుడు అందశ్రీ గారు రీసెంట్గా రాసినావా? అందశ్రీ గారిది రికార్డ్ అయిందా? అయింది. నువ్వు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చినావు. ఒకసారి గుర్తు చేయదు. అవును, నేనే అడిగిన నేను చెప్తానా వాయిస్ ఓవర్. అక్షరాలు రాని పాట అందెలై మోగింది, పసుల కావలున్న పాట లోకమంతా తిరిగింది, అమ్మాయ్యలేని పాట రాష్ట్ర గీతమైంది, ఆకలికి ఏడ్చిన పాట అద్భుతాలు చేసింది, అమ్ముడేమోని పాట డాక్టరేటు పొందింది, అందే శ్రీ సారు జోహారు జోహారు, ఓ అందే శ్రీ సారు మా తెలంగాణ కబీరు, అందే శ్రీ సారు జోహారు జోహారు, ఓ అందే శ్రీ గారు మా తెలంగాణ కబీరు. అక్షరాలు రాని పాట అందెలై మోగింది, పసుల కావాలున్న పాట లోకమంతా తిరిగింది. పోతన పుట్టిన నేల నీకు పురుడు పోసిన వేళ, ఆ పుట్టుకే పాపమన్నోళ్ళ తన పాటతో మూయించెనోళ్ళ, హేళన చేసిన నేల నుండే ఆకాశమంతా ఎదిగిండురా, తాపిని బట్టిన చేతులతో తల్లి తెలంగాణ గోస చెప్పిండురా, పాటల తూటాలు ఎక్కువెట్టి ఎన్ని గుండెల్ని గదిలించే లోక కవి, అందే శ్రీ సారు జోహారు జోహారు, ఓ అందే శ్రీ సారు మా తెలంగాణ కబీరు. అంటే ఎందుకు ఆ నమస్కారం? మీ గురువు గారేనా? నా పేగు ఎక్కడో కదులుతుంది నాకు. నేనే ఏం చేయలేకపోయినా పాటలు రాష్ట్రం. నిజమన్నా, నాకు హార్ట్ఫుల్. ఆయనకు నాకుండే సంబంధం నీకు కూడా తెలుసు చాలా అర్థం. ఇంకొక విషయం ఏంటంటే ఆయనకు నాకున్న సంబంధం కూడా చాలా గొప్పగా ఉంటుంది. వాస్తవం చెప్పాలంటే ఆయన నన్ను నిత్యం ఎంకరేజ్ చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అంత పెద్ద స్థాయిలో ఉండి అంత మంచి కవి నాలాంటి ఒక రచయితకి ఫోన్ చేసి గంటల తరబడి మాట్లాడి ఒక్కొక్క పాట గురించి డిస్కషన్ చేసి, ఆ లైన్ ఎట్ట రాసినవరా బిడ్డ, ఈ లైన్ ఎట్ట రాసినవరా బిడ్డ, జానపదాలు బాగా రాస్తున్నావు వాడుకో, జానపదం ఎవడి సొత్తు కాదు, సేకరణ జానపదం అనేది అందరిది, నువ్వు వాడుకో. అంటే ఒక పాట ఉంటుంది నాది, ఫోక్ సాంగ్, జిల్లేలమ్మ జిట్ట అని ఒక పాట ఉంటుంది. దాంట్లో ఏందే ఏమే అంటాడే వాని పిల్ల నేనైనట్టు అని ఒక లైన్ ఉంటుంది అన్నట్టు. అవును, ఏంది రాది ఏం రాసినావు అన్నాడు ఫోన్ చేసి. ఏదన్నా అని నేను అన్న, అదే జిల్లేలమ్మ జిట్ట అని ఒక పాట రాసినావు కదరా అంటే అవునన్నా అన్న. దాంట్లో ఏందే ఏమే అంటాడే వాని పెన్లాన్నే నేను అయినట్టు, అయినా కోపం రాదేందే వాని మాయల్లో నే పడ్డట్టు. బాగా రాసినవురా. అంటే ఏందే ఏమే అంటాందే వాని పెళ్ళాన్నే నేను అయినట్టు, వానికి పెళ్ళానే కాలేదు ఇంకా నేను, వాడు నన్ను ఏందే ఏమే అంటాడు, అయినా కూడా నాకు కోపం రావట్లేదు, వాని మాయలో నేను పడ్డనా అయింది అనేది ఆమెకే క్వశ్చన్ మార్క్ పెట్టినవరా నువ్వు. మంచిగా రాసాడు, బాగా ఎంకరేజ్ చేస్తాడు. ఆయనకు నచ్చితే మటుకు ఆ పాట గురించి మాట్లాడిండు. నా బాల్యం పాట, నేను రాసిన బాల్యం పాట గురించి చాలాసార్లు మాట్లాడిండు. తత్వాల గురించి రాస్తున్నప్పుడు ఈ వయసు ఎంతరా నువ్వు, నీ వయసు ఎంత, నువ్వు ఎందుకు ఇప్పుడు తత్వబోధన చేస్తున్నావు, ఎందుకు పోతున్నావు, అవసరమా, ఎందుకు తత్వాలు రాస్తున్నావు నువ్వు అంటే మన దగ్గర ఏం ఆన్సర్ ఉంటుంది అట్లా. కానీ గొప్ప సార్ నిజంగా. అంటే కలిసినాం, చాలాసార్లు కలుసుకున్నాం, కలిసిన ఒకే జిల్లా కదా, అట్లా ఏమన్నా ప్రాంత ప్రేమ అట్లా అట్లేం లేదు, అట్లా ఎప్పుడు కూడా లేదు, అసలు ఉండడు ఆయన, అట్లా ఏం చూపించలేదు. కానీ ఎందుకో పదం నచ్చితేనే అంటే అన్ని పాటల గురించి ఆయన ఎప్పుడు మాట్లాడలేదు, కొన్ని పాటల గురించి నచ్చిన పాటల గురించి. అంటే ఇప్పుడు అంత పెద్ద వ్యక్తి నా పాట గురించి విశ్లేషణ చేసి మాట్లాడడం అనేది నాకు చాలా గొప్పగా అనిపించేది. నేను వినేటోని అంతే, ఆయన చెప్తున్నా చాలా గొప్ప మెమరీస్ అవి. జస్ట్ సేమ్ టైం అట్లనే గద్దరన్నకు కూడా వెంటనే అందుకున్నావు. అవును, సాయి చందన్నకు వెంటనే అందుకున్నావు. ఏంది ప్రజా కళాకారులు పోయినప్పుడు మన కాంట్రిబ్యూషన్ లేకపోతే వృధానా, లేకపోతే మన సాగదా?
మనసు ఆగదు ఒకటి, మన కాంట్రిబ్యూషన్ అది ఆ పిచ్చి మాట అవుతుంది నా దృష్టిలో. మన కాంట్రిబ్యూషన్ కంపల్సరీ ఉండాలనేది అది ఏమవుతుంది అంటే కమర్షియల్ యాంగిల్లోకి వెళ్ళిపోతుంది. ఒకటి ఏదో మనం ఉన్నామని నిరూపించుకోవడానికి రాసుకున్నట్లయితుంది. గద్దరన్న చనిపోయిన ఒక 1 అవర్లోనే నేను పాట రాసిన, సాయి చందన్న చనిపోయిన తెల్లారే పాట రాసిన. అంటే సాయి చందన్నకు నాకు ఒక 6 ఏళ్ళ అనుబంధం ఉంది. కంటిన్యూషన్ 6 సంవత్సరాలు మేము ఒక కంచంలో తిని ఒక దగ్గర పడుకొని ట్రావెల్ చేసి కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, ఆనందాలు, అద్భుతమైన రోజులు. అంటే ఉద్యమం టైంలో అనేకమైనటువంటి ఎన్నో 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 రాత్రులు, ఎన్నో ఎన్నో అంటే మామూలుగానే గడిపినాం మనము. ఒక ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే మనం అందరం ఒకటై ఒక వేలో నడుస్తున్నప్పుడు అది ఆకలైన ఆనందంగానే ఉంటుంది పంచుకునే రోజు, ఆ చలి రాత్రులు. నేను సాయి చందన్న కోసం రాసిన పాటలో యాక్చువల్గా నేను చాలా ఏడ్చిన. ఎందుకంటే నాకు కొన్ని సందర్భాలు గుర్తుకొస్తాయి. నేను సాయి చందన్నతో ఉన్న సందర్భాల్లో నాకు తొక్కు అంటే చాలా ఇష్టం. మామిడికాయ తొక్కు. నువ్వు చికెన్ పెట్టు, దాంట్లో నేను మామిడికాయ బద్దేసుకొని కొంచెం తింటా. ఓకే, అట్లా. అంటే ఆ విషయం ఆయనకు తెలుసు. అనేక సందర్భాలు వాళ్ళ ఇంట్లో నేను అన్నం తిన్నప్పుడు రజనక్కతోని అనేటోడు, రజని వానికి మామిడికాయ తొక్కే వానికి చాలా ఇష్టం కదా అనేటోడు. ఆ పచ్చడి డబ్బా తీసుకొచ్చి నా పక్కనే పెట్టేటోడు. ఏ చరణంలో అట్లాంటి ఆప్యాయతని నోచుకున్నాం? దాంట్లో నేను రాసిన ఆ పాటలో రాసిన చరణం అంటే ఆయన మీద రాసుకున్న చరణం, నువ్వు లేవు రావు ఓ దేవా నిజమే రాతి బొమ్మవురా, కలమ్మ తల్లి బిడ్డడురా ఓర్వక తీసుకపోతివిరా, దారిని చూపిన నాన్న నడకలు నేర్పిన సాయన్న, నీ విజయం చూడాలనుకున్నా నీ ఆదిలో పాటను రాస్తున్నా, తల్లాడిల్లిపోయింది పల్లె పల్లె సాయన్న, చీకటి దినమై నిలిచింది నిన్నటి రోజే ఓ అన్న, మళ్ళీ రావే సాయన్న నీ పిల్లలు తలిచే చూడన్నా, ఏ దారిలొస్తావో పాటమ్మా బిడ్డవై, ఏ దరువై మూగుతవో జనగుండేల చప్పుడువై, ఏ పాటై పూస్తావో తూరు పూన పొద్దువై, ఏ రాగం తీస్తావో పాడే కోయిల గొంతువై, సాయన్న నీ గానం తెలంగాణ ప్రతిరూపం, సాయన్న నీ మరణం తల్లాడిల్లే జనసంద్రం. సూపర్ ఎక్సలెంట్. అంటే ఆ ఆప్యాయత కనబడుతుంది అందులో. అంటే నేను ఆయన మీద ప్రేమతో రాసుకున్నది అది. ఆల్మోస్ట్ అంటే రాస్తున్నప్పుడు కన్నీళ్ళు వచ్చిన సందర్భం ఉందా? 100% లిటరలీ. అది ఎందుకంటే నేను అసలు నా చెయ్య వణికింది నేను అందశ్రీ సార్ మీద రాయాలంటే. ఏం రాయాలి నా గురించి, నా అంత స్థాయి నాకు అనిపించింది. కాకపోతే ఏంటంటే నాకున్న ఒక ఇదేంటనంటే, నేను పాట స్టార్ట్ చేసిందంటే ఖచ్చితంగా ఒక 1/2 అవర్ 1 అవర్లో ఫినిష్ చేసేస్తాను. ఒక ఫ్లో అది ఫ్లో. అది ఏడుపు వచ్చినా ఏమొచ్చినా ఏది వచ్చినా ఆగదు. మొదలు పెడితే అయిపోతుంది. నెలల తరబడి వారాల తరబడి రాసే అలవాటు నాకు లేదు. కొంతమందికి కొన్ని అలవాట్లు. సో నేను అంత దుఃఖంలోనైనా సాయి చందన్న పాట నేను 1/2 అవర్ 1 అవర్లోనే రాసిన. గద్దరన్న పాట కూడా ఒక 1 అవర్లోనే రాసి రికార్డ్ చేసి పంపించిన. గద్దరన్నతో చాలా వేదికలు అంటే ధూమ్ధామ్లు, ఇప్పుడు తెలంగాణ ధూమ్ధామ్ వేదికలు అప్పుడు మాత్రం చాలా వేదికలు పంచుకున్నా నేను గద్దరన్నతో. అనేక వేదికల మీద నేను అన్న ఉన్నప్పుడే అన్నపాట పాడిన సందర్భాలు ఉన్నాయి. ఆగదు 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 ఈ తెలంగాణ పోరాగదు, దోపిడి దొంగల అంతం వరకు ఈ తెలంగాణ పోరాగదు ఆగదు, ఈ పాట పాడేటోండి. అంటే నాకు యాక్చువల్గా చెప్పాలంటే గద్దరన్న ట్యూన్ చాలా బాగా పడ్డది నువ్వు రాసిన పాటలు. అవును, అది ఇంకా చాలా నెనరు ఉంటుంది ఆ పాట. అవును. కూలిపోయేనే మా పాటల శిఖరం, రాలిపోయేనే ఈ పేదల రాగం, నింగికెగసినాది ఓ ఎర్రని గానం, పయనమైపోయినాది పోరు ప్రవాహం,
జోహారు గద్దరన్న జోహారులే నీకు, పోరాట పాటదారికి దిక్కు ఎవ్వరు, అడవి గుండె పైన నీ పాట సంతకం, పీడిత జన విముక్తికి పట్టిన పంతం, సమాజ నిర్మాణం వైపే పయనం, జీవితమంతా ప్రజా ఉద్యమగానం. పేదోళ్ళ పాటకు తుపాకి మోత బహుమతి, పేదోళ్ళ పాటకు తుపాకి మోత బహుమతి, ఆ తూటాలను కడుపులోన పాట దాసుకున్నది. జోహారు గద్దరన్న జోహారులే నీకు, పోరాట పాటదారికి దిక్కు ఎవ్వరు. సూపర్ సూపర్. ఇక్కడ ఒక చిక్కు ప్రశ్న వచ్చింది నాకు. విషయం ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనే కావాల్సిన విభేదాలు ఉన్నాయి. బీసీ అన్నప్పుడు కవిత దిక్కు తీసుకుపోయినావు, కవిత సైడ్ పోయినావు, మళ్ళీ ఇప్పుడు కేటీఆరా హరీష్ రావా, ఎటు మీ దారెటు? కేటీఆరా కేసీఆర్? కేసీఆర్ అంటే కవితను విభేదిస్తురా? అంటే విభేదించడం కాదు. ఇప్పుడు విషయం ఏంటంటే అప్పుడు బీసీ ఉద్యమం తీసుకుంది కవితక్క. అవును, పార్టీలోనే ఉంది. సో బీసీ మూమెంట్, నేను యాజ్ ఏ ఒక బీసీగా బీసీ మూమెంట్ తీసుకున్నప్పుడు పాట రాసిన. నన్ను కూడా గుంజుకపోయినావు. నువ్వు కూడా దాంట్లో వాయిస్ చెప్పించావు. బీసీ పార్టీతో ఏం పని అన్నా వాయిస్ అంతే కదా, బీసీ ఉద్యమం అది. ఓకే. ఇప్పుడు అంటే అక్క పార్టీలో లేదు. ఒకటి విభేదించడం అనేది, నేను ఒక కళాకారున్నబ్బా, నేను విభేదించడానికి నేను ఎవరిని? అందరినీ నేను ఎందుకు విభేదిస్తే చెప్పు? నాకు అలాంటి ఏం లేవు, నేనేం విభేదించను. అది పార్టీ లైన్ అంతే. సో బీఆర్ఎస్ పార్టీలో పాటలు పాడుతున్నాం కాబట్టి మేము కేసీఆర్ సార్ వైపే ఉంటాం. కేసీఆర్ సారే, ఆయన మీద ప్రేమతోనే, ఆయన మీద ఉన్న గౌరవంతోనే ఇలా జెండా పట్టుకొని ఆ వేదిక మీద పాటలు పాడుతున్నాం, తిరుగుతున్నాం. ఎన్ని అవమానాలైనా, అంటే అవమానిస్తున్నారు లిటరల్లీ మమ్మల్ని. ఓకే. తిడుతున్నారు, కొడతామని బెదిరిస్తున్నారు. ఎన్నన్నా జరగని, ఏమన్నా కానీ ఒక స్టాండ్ మీద ఉన్నాం, ఆ స్టాండ్ మీదనే ఉంటాం అంతే. మరి ఆ స్టాండ్ మీద ఉన్న నీకు ఓ సైడ్ జానపదాలు, మళ్ళీ యాక్టింగ్ వదిలిపెట్టవు. నువ్వు అన్నావు కదా ఉద్యోగం వదిలిపెట్టి ఎట్లా అని ఒక క్వశ్చన్ వేసినావు. మరి ఎట్లా బతకాలి నేను? జీతం వదిలేస్తే జీవితం ఎట్లా అంటున్నావు? అంతే మరి. ఇప్పుడు నాకంటూ సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఒక 2-3. ఓకే. చిన్న చిన్న ఇంకొక 4-5 ఉన్నాయి అనుకో. వాటి మీద దేని మీద రెవెన్యూ రాదు, వచ్చేవే ఒక 2-3 వీటి మీద వస్తుంది ఎంతో కొంత. నా ఇల్లు గడవడం కోసం, నా ఈఎంఐలుగా కట్టుకోవడం కోసం నేను కొంత పెట్టుబడి పెడితే దానికి కొంత రిటర్న్ వస్తుంది నాకు. నాకు తెలిసి నువ్వు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండానే బతుకుతున్నావు. అవును, 100% లేదు. నేను 100% అవ్వను కాంప్రమైజ్. విషయం ఏంటంటే నేను సూటిగానే ఉంటా, సూటిగానే మాట్లాడతా, సూటిగానే వెళ్తా. నాకు నేనుగా నిర్మించుకున్నది నా ప్రస్థానం. ఓకే. అంతే. నాకు నేనుగా కష్టపడి, నాకు నేనుగా ఎదిగి వచ్చిన నేను. ఎస్. ఓకే. మానుకోట పాటలు అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. 2015లో నేను ఛానల్ స్టార్ట్ చేసిన, 2015లో. ఓకే. అప్పటికి ఇప్పుడున్న ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఏ యూట్యూబ్ ఛానల్ కూడా లేదు, కొన్నే ఉన్నాయి. ఒకటి అమూల్య స్టూడియో, లలిత ఆడియోస్, మన డిఆర్సి, కొన్ని మైత్రి సంథింగ్ కొన్ని ఉన్నాయి. ఓకే. కానీ ఇప్పుడు సడన్గా పుట్టుకొచ్చిన యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కొంచెం ఉన్నాయి, చూసినావా? అవును. అవన్నీ ఏం లేని టైంలోనే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కేసీఆర్ సార్ ప్రవేశపెట్టినటువంటి పథకాల మీద పాటలు చేసి దాంట్లో పెట్టిన నేను. ఓకే. అంటే ఇప్పుడు వచ్చిన యూట్యూబ్ రచయితలతో పోల్చుకున్నప్పుడు నువ్వు ముందు పడ్డావా, వెనక పడ్డావా, మధ్యలో ఉన్నావు? ముందు పడ్డవా వెనక పడ్డది ఏం లేదు, ఎవరి టాలెంట్ వాళ్ళది ఇక్కడ యూట్యూబ్లో. అంటే ఓన్లీ ఒక్క హుక్ లైన్తో మిగతా పాటలో అర్థం ఉన్నా లేకపోయినా పర్లేదు. ఇప్పుడు ఒక ట్రెండ్ తీసుకొచ్చి అది ఫోక్ అంతే. ఇక జనానికి డీజే కావాలి, వాళ్ళు ఊరేగింపులల్లో భారత్లల్లో పెట్టుకునే పేరు మీద అంటే ప్రేక్షకుడిని వినే స్థాయి నాడిని కూడా మార్చి ఫేక్ చేస్తున్నారు. నేను అది దాటలేదు, మరి నేను ఆ పరిధి దాటిపోలేదు ఇప్పటివరకు. నేను ఏ ఫోక్ సాంగ్ రాసినా, ఎంత డీజే పాట రాసినా అంతెందుకు. మొన్న కమలాపురం రోడ్ అని ఒక పాట ఉంటుంది, అది మన బొమ్మకంటి అర్జున్ అన్న అని ఎప్పుడో రాసిన పాట. ఆ పాటను తీసుకొని నేను చేసిన. దాంట్లో లాస్ట్ చరణంలో కూడా నేను ఒక మెసేజ్ ఇచ్చిన.
ఆడు ఏం చెప్తాడంటే వెళ్ళిపోదాం రా నేను పెళ్లి చేసుకుంటా నేనంటే నీ పిల్లం సిన్నదిరో ఇల్లు పోసుకున్నదిరో అది తిట్టి మన్ను పోస్తదిరో నా ముద్దుల రాజయ్య అని తిడుతుంటుంది ఆమె చెప్తుంటుంది ఆయన లవరు. ఓకే. ఆ లాస్ట్లో ఏమంటదంటే నాకున్నయి జోడొడ్లు నాకున్నయి జోడెడ్లు అచ్చమైన పెయ్యెడ్లు అవి అమ్మి నీకు వెడతానే వన్నేలాడి రాదమ్మా అని ఆడి వరకు రాసిండు. నేను దానికి ఏం చేసిన కౌంటర్గా జోడెడ్లా నమ్మొద్దు పెయ్యెడ్లా నమ్మొద్దు పెళ్లి చేసుకోవయ్యో కూడి ఉంటాం రాజయ్య నన్ను పెళ్లి చేసుకోవయ్యో ఇద్దరం ఉంటాం రాజయ్య. దమ్ముందా నీకు? దమ్ముందా? నా వెనక పడుతున్నావు, ఎడ్ల నమ్ముతా అంటున్నావు, ఇంకోటి అమ్ముతా అంటున్నావు, బస్సుకు పోదాం అంటున్నావు, నల్గొండ పోదాం అంటున్నావు, అటు పోదాం అంటున్నావు, ఇటు పోదాం అంటున్నావు. నన్ను పెళ్లి చేసుకో నీకు దమ్ముంటే మీ ఇద్దరం కూడి ఉంటాం. నీకు ఆ దమ్ముందా? సీదా అంతే. నేను దాంట్లో చెప్పింది ఏంటనంటే అది తప్పు. ఇంకొక అమ్మాయి వెనకబడి ఈ పిల్లమేమో ఇక్కడ నీళ్ళు పోసుకొని ఉంటుంది. అది తప్పు కాదు. నువ్వు అంటే వాళ్ళిద్దరికి సంబంధించి వచ్చినప్పుడు చాలా కాంప్రమైజింగ్ అంటే కమ్మని బంధం లాగా ఉంటుంది. అబ్బాయి ఒక అమ్మాయి వెనకబడడం అనేది తప్పు. ఓ ఈయన చెప్తుంది అలా కూడుంటా అన్నది అంటే ఈ అమ్మాయి ఏం చెప్తుందంటే సరే నువ్వు అంటే నాకు ఇష్టమే కానీ నువ్వు పెళ్లి చేసుకొని ఉన్నావు కదా, ఆల్రెడీ అది నీళ్ళు పోసుకొని ఉన్నది కదా, నన్ను పెళ్లి చేసుకోను ఇద్దరం కలిసి ఉంటాం అని చెప్తారు. ఎక్కడ కూడా నువ్వు అన్నట్టు హుక్ లైన్లతోని జనాలకు చెవులకు ఇంపు తప్ప దాంట్లో ఏముందని ఆలోచించే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. దాన్ని ఫోక్ అంతా ఫేక్ అయింది. దాన్ని తప్పు పట్టొద్దు మనం. కమర్షియల్ యాంగిల్ అయింది. ఫోక్ ఫేక్ కాలేదులే కానీ కమర్షియల్ అయింది. అది ఫేక్ ఎందుకు కాలేదు? జానపదం అశుభగా వచ్చిన జానపదం ఎక్కడుంది? అది లేదులే, అది లేదు. వంకలు పెట్టి దేవులాడితే ఒక్కొక్క పాటలో మస్తు దొరుకుతాయి. అవును, కాకపోతే దాన్ని ఎవరు బిజినెస్ యాంగిల్ లైఫ్ యాంగిల్ అంతే. ఇప్పుడు ఒక కళాకారుడికి ఇవాళ అతను ఏ ఊర్లో ఉన్నా ఎక్కడున్నా అక్కడనే బతికే ఒక ప్లాట్ఫామ్ దొరికిందంటే అది ఇవాళ యూట్యూబ్ ఫోక్ ఇండస్ట్రీ అంతే. ఇప్పుడు అట్లనే మళ్ళీ ఏం రాసినా పాటే అనిపించుకుంటున్నారు. అది వచ్చింది అది పెద్ద తప్పులే కానీ దాని గురించి మనం విమర్శిస్తే ఏమైందంటే వాళ్ళు హట్ అవుతారు పాపం. వాళ్ళని ఎందుకు మనం హట్ చేయాలి? ఆల్రెడీ హట్ అవుతున్నారు కాదంటే ఇంకొక మాట అడగాలి. ఏదో ఇంటర్వ్యూలో విన్నా నేను, ఈ బొంబాయికి రాననే పాట నేను రాసిన అని మీరు అన్నారు ఒకసారి. అంటే దాని గురించి క్లారిటీ కూడా ఇచ్చిన నేను ఇవ్వాలి. చాలా మంది అప్పట్లో ఏమనుకున్నారంటే ఆ పాట హిట్ అయింది కాబట్టి ఈయన రాసిందని చెప్పుకుంటున్నారు అని అన్నారు. అది హిట్ అయిందని నేను చెప్పలే. అది హిట్ అయినాక నేను ఇంటర్వ్యూకి ఇచ్చిన కదా. అవును, ఆ సందర్భంలో ఇంటర్వ్యూలో కూర్చున్నా నేను. అంతే అంతే. అప్పటి వరకు నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళలేదు. ఇప్పుడు ఇన్ని పాటలు మాట్లాడుకున్నాం మనం, ఆ పాటే హిట్ అని చెప్పుకోవాల్సిన అవసరం కూడా నీకు లేదు కదా. కదా నువ్వు రాసి. సో ఆ పాట ఆ టైంలో బాగా ట్రెండింగ్లో నడుస్తుంది. దాని గురించి క్వశ్చన్ వేసినప్పుడు ఒక వర్షన్ నేను రాసిన. అప్పుడు అది హిట్ అయిన పాట నేను రాయలే. ఓకే. సో దానికంటే ముందు ఒక వర్షన్ నేను రాసిన, నాకు చెప్పకుండా నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా ఆ పిల్లగాడు రాము రాథోడ్ ఎవరైతే ఉన్నారో చేంజ్ చేసుకున్నాడు. లిరిక్ అంతా చేంజ్ చేసుకున్నాడు. నా లిరిక్ ఒక్కటి కూడా పెట్టుకోలేదు వాస్తవానికి. ఓకే. నేను చెప్పింది కూడా అదే చాలా క్లియర్గా. అందరు ఏమనుకున్నారు అని అంటే కింద కామెంట్లు, ఇప్పుడు నీకు డబ్బులు కావాలి కాబట్టి నువ్వు చెప్తా. ఎవడికి కావాలి డబ్బులు? ఎవడికి కావాలి? ఇప్పుడు అతనికి వచ్చిన డబ్బులు నాకెందుకు? నాకేం అవసరం వస్తాయి? నేను అడిగింది ఏంటంటే నాకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ నాకు ఇవ్వాలి కదా. ఫస్ట్ నేను రాసిన కదా ఒక వర్షన్, అన్న నేను మార్చుకుంటున్నా అనే విషయం చెప్పాడు. అన్న నేను మార్చుకుంటున్నా, లేదా మార్చి నువ్వే రాయన్నా అని చెప్తే నేనే రాసేటోని కదా అని నేను చెప్పిన. అంతే అంతే తప్ప అతనికి ₹1,00,000 ఎక్కడ స్టార్ట్ అయ్యిండు, నువ్వు ఎక్కడ స్టార్ట్ అయినావు, పైసలు ఎందుకు? అరే ఇప్పుడు అట్లాంటి అయితే ఆ పాట ఆ వర్షన్ రాసినప్పుడు ₹1 బిల్లు అడ్వాన్స్ తీసుకోకుండా రాసిన నేను. మరి నాకు బతుకుండదా? నేను బతకాలి కదా. అవును, నేను పాటలు రాసే బతకాలి కదా. మరి నేను మన పిల్లగాడే కదా అని నేను ₹1 తీసుకోకుండా రాసినంత మాత్రాన సరే అది వేరే అతను మార్చుకొని రాసుకున్నాడు, హిట్ అయింది, కోటి వచ్చింది, 2 కోట్లు వచ్చినాయి, 100 కోట్లు వచ్చినాయి, నాకు అందులో షేర్ ఇయ్యని నేను అడిగే హక్కే నాకు లేదు. అసలు నేను ఎట్లా అడుగుతా? నాకు అంత దిగజారైతే లేను. నేను అంత అవసరం లేదు, నాకు అంత అవసరం కూడా లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి ఫ్రీగా పాటలు రాసి ఇచ్చిన పెద్ద పెద్ద హిట్లు అయినాయి. అవును, ఫ్రీగా రాసి ఇచ్చిన మన కళాకారులే కదా, మన పిల్లలే కదా, బతుకుతారు కదా. బతకనీలే, ఒకవేళ హిట్ అయితే వాళ్ళకి ఇన్ని డబ్బులు వస్తాయి, బతకని పాపం అని చాలా మందికి ఫ్రీగా రాసి ఇచ్చిన నేను. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే నాకు ఎన్ని పైసలు రావాలి మరి? ఇప్పుడు ఏంటి మరి? ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఉన్నప్పుడు సందీపే ఎందుకు సోపతి? అంటే ఫస్ట్ నుంచి మేము తెలంగాణ ఉద్యమం నుంచి ఇద్దరం ఫ్రెండ్స్. మరి ఇంకొకరిని చేర్చుకోలేదు ఇప్పుడు కూడా? వాళ్ళు రావాలి కదా, మేము రమ్మనే అంటున్నాం. మేమేమో వాళ్ళని వద్దు అని ఆపట్లేదు కదా.
కాదు బీఆర్ఎస్కు మీరే ఏదో పేటెంట్ తీసుకున్నట్టు మీ ఇద్దరే ఎందుకు మిగతా వాళ్ళని రాణిస్తలే? ఎప్పుడు మేము అది చెప్పలేదుగా, మేము పేటెంట్ హక్కులు తీసుకున్నామని చెప్పలేదు కదా. నేనేమంటున్నా అంటే ఆ పేటెంట్ హక్కులు తీసుకొని వీళ్ళు మమ్మల్ని రానియట్లేదు అని మాట్లాడే ఎవరైనా కానీ రావచ్చు. ఇప్పుడు కొంతమంది సంస్కృత సారథి ఉద్యోగాల్లో ఉన్నారు. మరి మేము ఉద్యోగాలు త్యాగం చేసి వచ్చినాం, మీరు త్యాగం చేసి వస్తారా? రండి. మాదా ఇప్పుడు మేము గేట్ దగ్గర నిలబడి మిమ్మల్ని ఆపటోళ్ళము కాదు. మీరు పాడుతా అంటే రాస్తా అంటే ఇప్పుడు దిలీప్ వచ్చిండు, అన్న సార్ మీద ఒక పాట రాయాలనుకుంటున్నా అన్న అని 6 నెలల క్రితం నాతో చెప్పిండు. రాయితమ్మి అని చెప్పిన. అన్న మీరు వాడాలన్నా అన్నాడు. 100% వాడదాం అన్న. నేను ఒక పల్లవి చరణం మీరు రాసిన, ఇంకో చరణం కావాలన్నాడు. నేనే రాసిచ్చిన ఇంకో చరణం. ఓకే, రాసిచ్చి ముగ్గురం పాడినాం. సందీప్, నేను, దిలీప్ పాడినాం. ఎందుకు ఈ ప్రయోగాలు ఎక్కువ చేస్తూ ఉంటావు? ఈ ఒక గద్దరన్న పాట కానివ్వండి, ఈ అంటే మల్టిపుల్ కళాకారులతో, ఇప్పుడు మందకృష్ణ అన్న పాట. అవును, అంటే నేను అనేది ఏంటంటే అంతకుముందు వెలిశాల పాట ఒకటి మిట్టపల్లి సురేంద్ర అన్న చేసిండు. అవును, సాయి చంద్ అన్న పాట కంటే ముందు వెలిశాల పాట చేసిండు సురేంద్ర. అవునవును. సో సైమల్టేనియస్గా నా మైండ్లో కూడా మన వాళ్ళందరితో పాడించాలి అనేది నాకు కూడా ఉండే. సో నాకంటే ముందు సురేంద్ర అన్న ఆ ప్రయోగం చేసిండు, సక్సెస్ అయింది పాట. ఆ పాటకు ముందు నా వాయిస్ కూడా పెట్టుకుండు, సక్సెస్ అయింది. సో నేనేందనంటే నా 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 వర్షన్ ఏందనంటే మనతో పాటు ఉన్న కళాకారులందరికీ ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అవును, ప్రాతినిధ్యం కూడా ఉన్నట్టు. వాళ్ళు పాడడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. పలానా పాట నేను పాడినని వాళ్ళు కూడా ఫీల్ అవుతారు హ్యాపీగా. ఓకే. సో సేమ్ టైం ఆ పాటని 10 మందిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. అప్పుడు ఆటోమేటిక్ ఫేస్లు కాబట్టి పాట ఈజీగా అవుతుంది, పాట బతుకుద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ జనరల్గా ఒక పాట రాస్తే రచయితలకు ఇప్పుడు ఇలాంటి గొంతున్నోళ్ళు వాళ్ళే పాడాలని కోరుకుంటారు. అవును, చాలాసార్లు నాకు అనిపిస్తుంది, ఈ మనిషి బాగా వాడతాడు, ఈయన ఎందుకు మళ్ళీ వాళ్ళతో వాడిపిస్తాడు అని నాకు అనిపిస్తుంది, ఎక్కువసార్లు అనిపిస్తుంది. చాలామంది అడిగిన క్వశ్చన్ ఇది నన్ను. నేనేందనంటే నా వాయిస్కి సూట్ అయిన పాటలు మాత్రమే పాడతాను నేను. అన్ని పాటలు పాడి దాన్ని ఆగం చేయడం ఎందుకు అనేది నా ఫీలింగ్. పాట బతకాలి, పాట బతకాలి. పాట అది ఎవరి గొంతులో వచ్చినా పాట బతకాలి. ఇవాళ నా పేరు ఆ సింగర్ చెప్పకపోవచ్చు, కానీ పాటకి తెలుస్తుంది కదా తర్వాత. నీలాంటి వాడు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ పాట నేను పాడితే ఇలా చూసేటోళ్ళకి తెలియదా? అవును, బీసీ పాట కూడా అట్లనే వాడిపించడం. అవును, అంటే అంతమంది ప్రాతినిధ్యం బీసీ ఉద్యమంలో ఉండడం కూడా మంచిది అనేది. అందరూ బీసీలే ఉండడం అనేది ఒక ఆలోచన. బీసీల పాట బీసీలే పాడాలి. అది ఒకసారి చెప్తాం. బీసీ పాట. చీకటిని చీల్చుకొని వెలుగు వైపు సాగరా, చీకటిని చీల్చుకొని వెలుగు వైపు సాగరా, రేపటిని తలుచుకొని లక్ష్యంతో నడవరా. ఇది ఒకటి మందకృష్ణ అన్నది ఒకసారి అజయవా, అది కూడా బాగుంటుంది. నా చేతి వేళ్ళు సిర్రేలై దరువులేస్తున్నాయో, నా గొంతులో కొత్త రాగం బుట్టి గానం చేస్తున్నదో, నాయనా నాకు డప్పును కొట్టియవే, 1,00,000 డప్పులల్లో నేను దరువులేస్తా, నాయనా నాకు పాటను నేర్పియవే, వేల గొంతులల్లో నేను పాటనవుతా, వేల గొంతులల్లో నేను పాటనవుతా, నా చేతి వేళ్ళు సిర్రేలై దరువులేస్తున్నాయో, నా గొంతులో కొత్త రాగం బుట్టి గానం చేస్తున్నాయో, గోసిని మోసి గొంగడినేసి పాటై ప్రవహిస్తా, గజ్జలు గట్టి గంతులు వేసి ఆటైనే పోతా, నాయనా నాకు సద్దిని గట్టియవే, ఓ అవ్వా నన్ను దీవించి సాగనంపే, 1,00,000 డప్పులల్లో వేల గొంతులల్లో నేనొక్క అడుగునవుతా, అయ్యా నేనొక్క అడుగునవుతా, చేతి వేళ్ళు సిర్రేలై దరువులేస్తున్నాయో, గొంతులో కొత్త రాగం గుట్టి గానం చేస్తున్నాయో. సూపర్ సూపర్. ఇది లాస్ట్లో వచ్చి పేలిన లక్ష్మీబాంబు ఇది. వాస్తవానికి అయితే ఇది చాలా వైరల్ అయింది. అన్ని పాటలు వచ్చి వెళ్ళిపోయినప్పుడు ఇది
మందకృష్ణ అన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు, చాలా హ్యాపీగా నన్ను ఆ వీడియోలో కూడా ఉన్నాడు. హగ్ చేసుకున్నాడు, ఆ కన్నీళ్ళు తీసుకున్నాడు. అంటే సోల్ చెప్పిన నేను ఆ పాటలు. అంటే అందరు చెప్పడం వేరు, నువ్వు ఆ కమ్యూనిటీ వ్యక్తి అయితే నాకు డప్పి ఉద్యమం నడుస్తా అని పోతా అని నాయన నాకు డప్పును చేసి 1,00,000 డప్పులలో నేను దరువులేస్తా, నాయన నాకు పాటను నేర్పి 1000 గొంతులలో నేను ఒక గొంతు పాటనవుతా. అంటే ఎవరైతే ఎవరి హక్కుల కోసం అయితే పోరాటం చేస్తున్నారో, ఎవరి హక్కుల కోసం అయితే 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే కార్యక్రమం నడుస్తుందో వాళ్ళ ఇంట్లో నుంచి ఓ డప్పును తీసుకొచ్చి నాకు పాట నేర్పి, నేను పోయి ఆడ జరిగేది పాటల కార్యక్రమం, నేను డప్పును కొడతా పాట నేర్పి నేను పాట పాడతా అని వాళ్ళు అయ్యేని అడుగుతున్నాడు. అక్కడికి వెళ్ళి రాయటం అనేది నిజమైన రచయిత లక్షణం అది కదా. అది సూపర్ అనిపించింది నాకు. ఇంకొకటి ఏంటంటే ఫైనల్లీ ఎక్కడైతే అగ్రవర్ణాలు ఉన్నాయి అది ఇది అనుకుంటాను, అట్లాంటి అన్నతోటే నువ్వు అంబేద్కర్ పాట పాడించాను. నల్గొండ గద్దరన్న నరసన్నతోని సూపర్. అది లేదు యాక్చువల్గా అన్న ఆయనకేం అట్లా కుల భేషాలు ఏం లేవు, అట్లేం ఉండదు ఆయన. కాకపోతే ఏంటంటే ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, నర్సన్న నేను పాట రాస్తున్నా అమూల్య స్టూడియోలో సోఫాలో కూర్చొని ఆ జై భీమ్ పాట రాస్తున్నా. అవును, రాస్తున్నప్పుడు అన్న కూడా ఉన్నాడు ఆడ, ఎదురుగా కూర్చొని ఉన్నాడు. నాకు అరే నేను ఈ పాట పాడతారా బాగుంది అని అన్నాడు. పాడన్నా ఇబ్బంది ఏం లేదు అని చెప్పిన, అంతే ఇక పాడిండు. బాగా మంచి ఇది అది నీదని చాలా మందికి తెలియాలి, మన తెలంగాణ ప్రేక్షకులకు. మరి పాడతారే కదా. అందరికి తెలుసు ఆల్మోస్ట్, అట్లేం లేదులే కానీ అందరికి తెలుసు. వెలివాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతివాడన నిలుపగలిగే యోధులేరమ్మా, ఒక వాడకే పరిమితమా అంబేద్కరుడు, ప్రతివాడికి హక్కులను పంచినవాడు, తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం, అరే చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం అది పోరు ప్రవాహం. సూపర్. ఇవన్నీ వదిలిపెడితే నాకు ఇష్టమైన పాట ఒకటి ఉన్నది. ఏంటి? మామూలు సుమన్ గారు రాసింది. ఇష్టమైన పాట కాదు, మామూలు పాట అని రాదు. లేదు నా తమ్ముడు రాసిన పాట. అంటే సుమన్ రాసిన పాట రజకుల మీద, అంటే సాకలుల జీవన విధానం మీద, కుల వృత్తి మీద రాసిండు ఒక పాట. అంటే నేనే రాయమన్నా, సుమన్ అడిగిన. ఓకే, నన్ను కూడా అడిగిన ఇదివరకు. నిన్ను కూడా అడిగిన, నువ్వు రాయలేదు. సుమన్ రాసినాము, నువ్వు రాయలేదులే కానీ. కాదు మనం పాడినాం స్టూడియోలో, గుర్తులేదు పాడినాం. కాకపోతే ఏంటంటే దానికంటే ఇది కనెక్ట్ అయింది నాకు బాగా. ఓకే, సుమన్ తీసుకున్న ట్యూన్ కానీ ఆ లిరిక్ కానీ నాకు మస్తు అనిపించింది. ఓకే, మంచిగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే అది సుమన్ వాయిస్లో ఆ పాట చాలా అద్భుతంగా వచ్చింది. అంటే నాకు బాగా అనిపించలేదు. బాగానే అనిపించింది, తర్వాత చేద్దాంలే కానీ దాని గురించి తర్వాత మాట్లాడదాం మనం. చెరువు కాడి చెమట చుక్కవే అన్నా మా సాకలన్నా, సాకిరేవు బండ గుండెపై నీ జీవన పోరాటమన్నా. ఈ పాట ఓకే, అందుకు కనెక్ట్ అయింది. వేకువ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది నాకు, ఆ వేకువ ఛానల్లో ఈ పాటను ఒక 2-3 డేస్లో షూట్కి వెళ్ళి నర్సంపేటకు పోయి ఆడ అవుట్డోర్ షూట్ పెట్టుకొని ఆ పాటను రిలీజ్ చేస్తున్నాం. సుమనే పాడిండు, ఫైనల్గా కూడా సుమనే పాడతాడు. బాగా పాడిండు. అంటే చాలా మంది కళాకారులకు పాటల్లో చరణాల్లో అవకాశం ఇస్తాను, మరి రాచకొండ రమేష్కి ఎందుకు ఇస్తాను? ప్రతి పాటలో నీ వాయిస్ తీసుకున్నా నేను. అంటే పాడే అవకాశం. బీసీ పాటలో నీ వాయిస్ పెట్టి చెప్పినావు. అందశ్రీ గారి పాటలో నీ వాయిస్ ఇచ్చినావు. అంతకుముందు 2-3 పాటలలో కూడా నీ వాయిస్ పెట్టిన నేను. అవును, ఒక సెంటిమెంట్ సాంగ్ సంబంధించి దాంట్లో నీ వాయిస్ ఇచ్చినావు. అంటే నువ్వు వాయిస్ అద్భుతంగా, నీ వాయిస్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో నేను ఎట్లా కాంట్రిబ్యూట్ చేయాలో అట్లా చెప్పి, నీ కాంట్రిబ్యూషన్ నీది, వాళ్ళ కాంట్రిబ్యూషన్ వాళ్ళది. సో ఎనీవే, ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి మాకు సందీప్ తోటో మానుకూడ ప్రసాద్ తోటో కల్చరల్ పరంగా ఏమైనా ఇబ్బంది అనుకొని పిలిచి ఒక అవకాశం ఇస్తే కాంగ్రెస్ వైపు వస్తావా? రాను.
ఆర్థిక పరమైనటువంటి లాభం ఉన్నప్పుడు ఎందుకు రావు? ఆర్థికపరమైన లాభం కావాలనుకుంటే అంటే అటే పోవాల్సిన అవసరం లేదు కదా, అక్కడికే పోవాల్సిన అవసరం లేదు. ఎటు నుంచైనా సంపాదించుకోవచ్చు ఎక్కడి నుంచి అయినా. కాకపోతే ఏంటంటే నా ఫీలింగ్ ఏంటంటే ఆడికి పోవద్దు, ఆడికి పోతే మనం ఇదైతాం అదైతాం, ఇది కాదు. నా వర్షన్ ఏంటంటే నేను ఒకటే స్టాండ్ మీద ఉన్నా, నేను కేసీఆర్ సార్ బాటలోనే ఉన్నా, కేసీఆర్ సార్తోనే ఉంటా, ఆ జెండాతోనే ఉంటా. ఇదే నా స్టాండ్ ఫైనల్గా. ఓకే, అంటే నెక్స్ట్ టైం వచ్చినా రాకున్నా కూడా మీరు ప్రతిపక్ష పాత్రే పోషిస్తారు. అట్లా పాజిటివ్ వచ్చినా రాకున్నా అనేది నెక్స్ట్ టైం వచ్చేది బీఆర్ఎస్. ఎట్లా చెప్తావు? నువ్వెట్లా చెప్తావు? అరే చెప్పేస్తావు అంతే. అట్లా కాదు కానీ నువ్వెట్లా చెప్తావు రాదు అని? నేను రాదని అనట్లేదు, వచ్చినా రాకున్నా అన్న. వచ్చినా రాకున్నా క్వశ్చన్ లేదు, వస్తుంది అంతే. సరే, ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు అటు వైపు మాట్లాడకపోతే నా వైపు మాట్లాడతావా? అది ఎట్లా ఇదవుతుంది. కానీ ఫైనల్లీ నీకు నాకు ఇష్టమైన ఒక బహుజన సాంగ్ లేదా డాక్టర్ బాబాసాహెబ్ పాట ఏదైనా వాడితే మనం ఈ కార్యక్రమానికి ఇక. నాకు అంటే సందీప్ బాడిన పాట నేను రాసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది, మన గుండె ధైర్యం చెయ్యెత్తి మొక్కుదా, బాబా సాహెబు బాట మరువొద్దు నాయి బిడ్డ. బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది, అంబేవాడేనా ఉదయించినాడులే, అవమానాలెదురైతే ఎదురించినాడులే. జ్ఞానం వెలిగించాలి అజ్ఞానం తొలగించాలి అని, జ్ఞానం వెలిగించాలి అజ్ఞానం తొలగించాలి అని, దేశాన్నే దాటిపోయి జాతి తలరాతను మార్చే ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. అది సూపర్ ఎక్సలెంట్. అంటే మొత్తం నువ్వు రాసిన బాబాసాహెబ్ పాటలలో ఇది ఇష్టం? నాకు అన్ని పాటలు ఇష్టమే, దాంట్లో ఇది కొంచెం ఎక్కువ ఇష్టం నాకు. ఎందుకంటే నా కొడుకుకు నేను చెప్పుకుంటూ రాసిన పాట ఇది. ఓ సూపర్. జనరల్గానే ఈ వాదం కొంచెం మనం అటు నుంచి వచ్చినాం కాబట్టి ఆ ఫీలింగ్స్ అండ్ అది సోల్ అవుతుంది. అవును, ఎస్. అంటే ఫైనల్గా నేను ఒక పల్లవి పాడాలనుకుంటున్నా, ఒక పాట, కొత్త పాట మా నాన్న మీద. కొత్తగా రాస్తున్న పాట మా నాన్న మీద. అదే అంటే గౌడ కుల వృత్తిలో ఉన్నటువంటి ప్రతి నాన్నకు వర్తించే పాట. ఓకే, నాట్ ఓన్లీ యువర్ డాడ్, అందరు అంటే గౌడ కుల వృత్తి చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, కళ్ళు గీసేవాళ్ళు, వాళ్ళకందరికీ వర్తించే పాట ఇది. సూపర్. అందరికి అంకితం కూడా ఇద్దాం. నీ కత్తి కావడి బద్ద, నీ మోకు గుజి ముస్తాదు, నీ కత్తి కావడి బద్ద, నీ మోకు గుజి ముస్తాదు, నీ నెత్తికి రుమాలు జుడితే అది కిరీటమేలే నాయనా, నువ్వు సెట్టును ఎక్కే తీరే లోకాన సాటి ఎవరే, నీ కాయలు గాసిన సేతులతో నా సెంపలు దాకితే సాలే, నాయనా 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 నువ్వు వనముల వెలిగే వేకువా, ఓ నాయనా 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 నువ్వు ఇంటికి నిలిచిన వెన్నెముక, నాయనా 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 నువ్వు వనముల వెలిగే వేకువా, ఓ నాయనా 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 నువ్వు ఇంటికి నిలిచిన వెన్నెముక. ఎక్సలెంట్, సూపర్. అంటే ఆయన కట్టుకునే మోకు, ముస్తాదు, కత్తి, కావడి బద్ద, గుజి, నెత్తికి చుట్టుకునే రుమాలు, ఆ వనంలో ఉండేటువంటి తీరు, ఇదంతా వర్ణిస్తూ ఒక పాట రాయాలని అనిపించింది నాకు. రాస్తున్నా. నాకు ఊర్లలో తాటి వనం సినిమా అంతా కనపడింది, అది దృశ్యం. అండ్ ఇంకోటి, మనం ఇప్పుడు ఇందాక అనుకున్నా అట్లా మర్చిపోయినా, నా వాయిస్ వాడిన దాంట్లో మన ఇద్దరం కలిసి యాక్టింగ్ చేసినాం రాఖీ పాట. అవును రాఖీ పాట నాతో మాట రాపించి మాట్లాడిపించినాం. అవును. ఎనివే ప్రసాద్ భాయ్, మన తెలంగాణకి చాలా రోజుల నుంచి వెయిట్ చేయంగా ఏదో నాకు ప్రమోషన్ దొరికినట్టు ఇవాళ ఇచ్చేసినావు. అంటే వాస్తవానికి నువ్వు చాలాసార్లు అడిగినావు, అంటే ఆ టైం కుదరలేదు ఒకటి,
ఎందుకో అంటే కుదరలేదు అంతే, టైమింగ్ అంతే. ఆ టైమింగ్ కుదరలేదు. కక్కొచ్చిన కళ్యాణం వచ్చిన ఆగదని దాని టైం వచ్చినప్పుడు అంటే ఇప్పుడు నువ్వు వెయిట్ చేయంగా నేను వచ్చిన, కానీ నన్ను వెయిట్ చేయించినావు కదా బయట, చాలా గల్లీలు తిప్పించినావు కదా, చూసిన వాళ్ళందరూ నన్ను ర్యాపిడ్ రోడ్ అనుకున్నారు. ఇది అన్యాయం ఇది. అరే అనుకోవడంలో తప్పేం లేదు, నా హెల్మెట్ నా బండి ఆ వ్యవస్థ అంతా అట్నే ఉన్నది కదా. ఏం లేవు, హరీష్ రావు కేసీఆర్ కేటీఆర్ ఉన్నాడు నీ వెనక, నువ్వెందుకు ర్యాపిడ్ అవుతావు కానీ. అరే ఎందుకు కాకూడదు, పని చేసుకుని బతికి. నీవే మొత్తం మీద తను నేను ముందు నుంచి ఉద్యమ సమయం నుంచి ఒక తెలంగాణ ప్రత్యక్ష పోరాటాన్ని చేస్తూ కళ్ళ చూస్తూ స్వతంత్రాన్ని ముద్దాడినప్పుడు వచ్చిన ఏ ఫీలింగ్ అయితే ఉందో అదే వేలో సింగిల్ స్టాండ్, ఒకటే రాముడు ఒకటే బాణం అంటాం కదా, అట్లా నేను ఇది అయి ఉన్నా బీఆర్ఎస్కు. అండ్ నేను కళాకారుణ్ణి, నాకు పార్టీల కంటే కూడా ప్రజల ప్రయోజనాలు ముఖ్యమంటూ ప్రజల పాటల కోసం పరితపిస్తూ తను బతకడం కోసం ఒక కవిత్వం, తనను బతికించేందుకు ఇంకో కవిత్వం రాసుకుంటున్న మానుకోటనకు మనస్ఫూర్తిగా మన తెలంగాణ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేద్దాం. మళ్ళీ ఇంకొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. మన తెలంగాణకు, నీకు, అందరికీ.